ఇక ఇన్ని రోజులు సీఎం జగన్ బయటకు వస్తే పరదాలు కనిపించేవి, చెట్లు మాయమయ్యేవి, అదేవిధంగా విపక్ష నేతలు అరెస్ట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు రోడ్లపై ఉన్న డివైడర్లు కూడా కనుమరుగవుతున్నాయి. రాత్రికి రాత్రే ప్రజా ప్రయోజనం కోసం వేసిన డివైడర్లను తొలగిస్తున్నారు. కేవలం ఒక్క రోజులో జరిగే 2 గంటల సభకు ప్రజాధనంతో నిర్మించిన కట్టడాలను ధ్వంసం చేస్తున్నారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సీఎం జగన్ సభ ఉన్న నేపథ్యంలో స్టీమర్ రోడ్లోని డివైడర్లను అధికారులు ధ్వంసం చేశారు. రాత్రి జేసీబీ సాయంతో సెంటర్ లైటింగ్ కు మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్లన్నీ తొలగించారు. దీనికి మున్సిపల్ ట్రాక్టర్లను వినియోగించడం చర్చనీయాంశమవుతోంది. సీఎం సభా వేదికను మార్చడంతో ఈ చర్యలకు దిగారు. గతంలో మాదిరిగా కనకదుర్గ ఆర్చ్ దగ్గరికి కాకుండా స్టీమర్ రోడ్లోని జానకి హాస్పిటల్ వరకు పొడిగిస్తున్నారు. ఈ కారణంగా రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను తొలగించి సభ ఏర్పాటు పనులు చేపట్టారు. ఆ సమయంలో మెయిన్ రోడ్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి వెళ్లడంతో సిబ్బంది అక్కడి నుంచి జారుకున్నారు. మున్సిపల్ ట్రాక్టర్లు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. గతంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పట్టణంలోని టాక్సీ స్టాండ్ వద్ద పెద్ద చెట్లను తొలగించారు. ఇవాళ జరిగే సభ కారణంగా డివైడర్లను తొలగించడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం జగన్ సభ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల కోసం వేసిన డివైడర్లను కూడా తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, లక్ష్మీదుర్గ మనం చూస్తున్నాము. సీఎం పర్యటన ఎక్కడ జరిగినా సరే అక్కడైతే విధ్వంసం జరగడం మాత్రం ఒక పరిపాటికో కలవాటిగా మారింది. ప్రధానంగా సీఎం వస్తున్న సమయంలోనే రోడ్లపై ఉన్న చెట్లను కొట్టేయడం, అదేవిధంగా ఇతర విద్యుత్ స్తంభాలను తొలగించడం అటువంటి పనులు చేస్తున్నారు. అయితే అందుకు విరుద్ధంగా నర్సాపురంలో మాత్రం అధికారులు కొంత ఒక పనికి సంబంధించి ఒక అత్యుత్సాహాన్ని చూపించారు. ఈ రోజు నర్సాపురంలో సీఎం ఎన్నికల ప్రచార సభ ఉంది. ఈ ప్రచార సభ స్టీమర్ రోడ్ లో ఏర్పాటు చేశారు. ఆ స్టీమర్ రోడ్ లోని డివైడర్ రోడ్డు 2 భాగాలు విడదీస్తున్న డివైడర్ ఉంది. అయితే సీఎం వస్తున్నాడన్న కారణంతో నిన్న రాత్రి అయితే మున్సిపల్ అధికారులు ఆ డివైడర్ ను తొలగించారు. దాంతో అర్ధరాత్రి అంటే రాత్రి 9-10 గంటల ప్రాంతంలో ఆ డివైడర్ ను తొలగించారు. దాంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే తీవ్ర అభ్యంతరం చెప్పారు. సీఎం వస్తున్నాడు, భద్రతా కారణాలు ఇచ్చి దీన్ని తొలగిస్తున్నాము, అదేవిధంగా జనం ఎక్కువగా పట్టాలి కాబట్టి దీన్ని జనం ఎక్కువ రావాలి కాబట్టి దీన్ని తొలగిస్తున్నట్లు అక్కడ ఉన్న అధికారులు అక్కడ స్థానికులు చెప్పారు. అయితే స్థానికులు అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం వచ్చి గంట సేపు ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. దాని నిమిత్తం దీన్ని తొలగించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా నిలదీశారు. దాంతో మున్సిపల్ సిబ్బంది అయితే సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత అక్కడ మీడియా సిబ్బంది చేరుకున్నారు. మీడియా సిబ్బంది చేరుకునేసరికి వాళ్ళని చూసి నెమ్మదిగా అక్కడి నుంచి మున్సిపల్ సిబ్బంది జేసీబీలతోటి అదేవిధంగా ఇతర సామగ్రితో వెళ్ళిపోయారు. అయితే సీఎం పర్యటన జరుగుతున్న సమయంలోని డివైడర్ తొలగించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి స్థానికులు అదేవిధంగా టీడీపీ నేతలు, జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రాంబాబు.